వైద్యుల నిర్లక్ష్యానికి 7 ఏళ్ల చిన్నారి మృత్యువాతకు గురైంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన పెద్దక్క పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరి అనే చిన్నారి 3వ తరగతి చదువుతుంది. చిన్నారిని గత 4 రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు 4 రోజుల చికిత్స పేరుతో 4 లక్షలు కాజేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమ కూతురు పరిస్థితి విషమించింది, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారని ఆరోపించారు. అనంతరం చిన్నారి కావేరిని అంబులెన్స్ వద్దకు వెళ్లి చూసేసరికి తమ కూతురు మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు. శుక్రవారం అంటే ఏమైందని జాయిన్ అయినారు? జ్వరము కడుపు నొప్పి అని వచ్చినాము. ఎక్కడి నుంచి ఏ ఊరు మీది? మా చింతలపల్లి అయితే గిద్దలూరుకి వచ్చినాం. గిద్దలూరులో మామూలు జ్వరమే కదా చూపించుకొని పోదామని ఆయన కడుపు నొప్పిని బాటిల్ పెట్టి తగ్గకపోయాక మా బాటిల్ పెట్టి చిన్న హాస్పిటల్ అది తగ్గకపోయాక ఒక నంద్యాల కొని ఏమన్నా కడుపు నొప్పి బట్టి ఐసీ రూమ్లో పెట్టాల్సిన టైం వస్తుందేమో అని ఆయన ఆడి క్యాన్ ఇచ్చి చూసినాడు. కడుపులో ఏ ప్రాబ్లం లేవు మా పాపలకి, జ్వరం నుంచి కడుపు నొస్తుంది, కడుపు నొప్పి అని బాటిల్ పెట్టి తగ్గలే ఏడుస్తుంది కాబట్టి అక్కడికి పోమంటే అక్కడికి పోతానే ఆయన బాటిల్ పెట్టి సూది పెట్టి నేను అర్జెంట్ పనుంది నేను అక్కడికి వెళ్ళొచ్చున్నాను వేరే సార్, కానీ ఆ సార్ ఫోన్ చేసి ఈ సార్ చెప్పి ఇక్కడ అప్పటికి ఏడుస్తాను వద్దంటే నేను బూరింటి అంటే నేను వద్దంటే నాకు కడుపు పోతుంది అంటే అని అంటూనే ఉన్నది వాళ్ళతో. అయినా ఏడుస్తుంటే నువ్వు ఫోన్ వేసినారు. బయటకు వచ్చినా కొంచెం పరిస్థితి మళ్ళీ కంపౌండ్ అయిపోయింది. 5-10 మంది వరకు తిరుగుతూనే ఉన్నారు ఏమైందని. మగవాళ్ళు ఎవరిని రానిలే లోపలికి. నాకు భయం వేసి మా నాన్నని బయటికి రానని పిలుచుకొని వచ్చినాను. మా నాన్న వచ్చిన కొంచెంటికి మళ్ళీ ఏడు స్టార్ట్ అయింది. ఏం కాదు మళ్ళీ ఏడుస్తుంది లేని బాగానే దయంతో ఉన్నావు ఏం కాదులే కడుపు అంతలేక డబ్బాలు వేసలేకపోవాలని ఎత్తుకొని పోయినాక ఆడికి పోయినా కూడా అరుస్తాను. దాడులను కూడా తాత నాన్న నీళ్ళు ఏంటి నాన్న అని అడుగుతూనే ఉన్నది. ఒక 5-6 మాటలు మాట్లాడింది. అంతే. అప్పుడు ఎవరికి 1000 కోటి మందిలో ఒక్కరికి రావాల్సిన జ్వరం వచ్చి ఆ జ్వరం నుంచి కడుపులో ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది. పాప చాలా